దీని మీద మనం డిస్కషన్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. దయచేసి మీరు టాపిక్ లోకి వచ్చేయండి ప్లీజ్. ఓకే, మీరు నేనే నెక్స్ట్ ఏం మాట్లాడాలి? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండడానికి ఈ రోజు వివిధ రకాల మీటింగ్లు పెట్టుకుని ఆయన జనాల్లోకి వస్తున్నారట. అది రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, యాక్షన్ ప్లాన్ మొదలవుతుంది. నేను కూడా నిజమే అని నమ్ముతున్నాను సార్. ఎందుకంటే నిన్న దీపావళి పూట ఆయన ఒక అంటే నేను చాలా మంది ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడున్నారు లోకేష్ అని అడిగేవాళ్ళు. మరి ఆయన ఎక్కడో నాకు తెలిసి, నేనైతే తాడేపల్లి అయితే కాదు, ఆయన ఒక మంచి ఫార్మల్ ప్యాంటు, ఒక లైవ్ షూ వేసుకొని, ఒక జుబ్బా వేసుకొని లక్షణంగా దీపావళి పండుగ వెలిగించేసి ఈ వెలుగుల మధ్యలో ఈ వెలుగులను ప్రజలకు ఇవ్వాలని ఆయన వస్తున్నాడేమో. బట్ ఆల్రెడీ సంపూర్ణమైన వెలుగులో ఉన్నారు ప్రజలు. ఆయనే పాపం పోయి ఆడున్నాడు. ఆయన వెలుగులో ఉంటే వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉండేవాడు కదా, వచ్చి ఆంధ్రప్రదేశ్ లో దీపావళి చెప్పుకునేవాడు కదా, వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మమేకమై అసెంబ్లీకి వచ్చి ఏమైనటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్పి అద్భుతమైన పారదర్శకమైన పరిపాలనలో పోతున్న ఈ పరిపాలనలో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఆయన చెప్పి ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్పి దానికి సలహాలు ఇచ్చేవాడు కదా అసెంబ్లీలో. ఇక్కడికి వెళ్ళి ఆయన కట్టుకున్న బంగ్లాలో కూర్చొని 2 పటాకులు కాల్చుకొని అవంతా నటిస్తే ప్రజలు నమ్ముతారా సార్? ప్రజాక్షేత్ర దేనికి రావాలి సార్? ప్రజాక్షేత్ర స్థాయిలోకి దేనికి? ఇప్పుడు ఇంతవరకు దేనికి వచ్చినాడు, ఇప్పుడు దేనికి రావాలి? ఏం తక్కువ జరుగుతుందని నేను అడుగుతున్నా సార్. ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఏం చెప్పించలేదు, ఏం జరుగుతుందని ఎందుకు రావాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు ఒక మాట అన్నారు వర్మ గారు, వాళ్ళ శ్రేణులతో అది ఇంకా అవసరం ఆయన. ఎందుకంటే వాళ్ళ శ్రేణులే ఆయనకి ఇప్పుడు ఆపోజిట్. నిన్ను నమ్మి ఇదో ఈ పనులు చేసినాం, నాశనం అయిపోయినాం. నిన్ను నమ్మి ఈ వర్కులు చేసినాం, రూపాయి బిల్లులు రాలా. నిన్ను నమ్మి మళ్ళీ నిన్ను ఎట్ట నమ్మేది అని చెప్పి ఆ శ్రేణులే తిరగబడుతున్నారు. ఈరోజు వైసీపీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు బయటకు వచ్చి ఎవరన్నా మాట్లాడి వాళ్ళు తిరగబడుతున్నారు. కాబట్టి వాళ్ళతో మమేకమై నేను ఇంకెటువంటి తప్పులు జరగను, మనం కలిసి మంచి ముందుకు వెళ్తాం అని చెప్పి రావడానికి దేనికి ఏం వస్తున్నాడు చెప్పమనండి. రేపు స్థానిక ఎన్నికల్లో 100% వచ్చి మేము వచ్చి నిలబడుతున్నాము అని పోటీ చేస్తున్నాడు. లేదు ఏంది కేంద్రం సార్, వినండి సార్, కేంద్ర బలగాలతో ఎలక్షన్ జరపాలి, ఏం జరిగినాడా? ఇట్లాంటి కోరికలు ఉన్నాడు ఆయన. వచ్చి రేపు పొద్దున్నే నేను వచ్చి నిలబడతా, నేను రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము పోటీ చేస్తాను, మేము ప్రజల పక్కన ఉన్నాను, మమేకం అవుతానని మాట్లాడమనండి సార్. ప్రజలతో మమేకం అంటే ఏంటి సార్? ప్రజలు చెడిపోయి ఎందుకు సార్? మరి ఆయన ఎవరో క్రికెట్ బెట్టింగ్ లో చెడిపోయిన ఆయన విగ్రహం కాడికి వచ్చి ఓపెన్ చేసినాడు. నిన్న లక్ష్మీనాయుడు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కలిసి వచ్చింది కదా సార్. మరి వైసీపీ నుంచి ఆయన కూడా వచ్చి ఒక పరామర్శించి పోయిండొచ్చు కదా. మామూలుగా ఇప్పుడేం ఖాళీగానే ఉండదు కదా. ఓకే చర్చిద్దాం నాగేంద్ర గారు, పరామర్శించి పోయిండొచ్చు. ఓకే చర్చిద్దాం అండి సార్. ఆయన పాదయాత్రతో వచ్చినా, పరామర్శతో వచ్చినా, ఒళ్ళు దండాలతో వచ్చినా ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేదు. ఓకే చిన్నప్పరెడ్డి గారు. 19